ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ద్వారా వినతి పత్రాలను సీఎం చంద్రబాబుకు పంపారు ఆర్టీసీ జేఏసీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా 42,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల నుంచి సేకరించిన ఉద్యోగుల సంతకాలను సైతం సీఎంకు పంపించారు. ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ ద్వారానే నిర్వహించడంతో పాటు ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న ఆలోచనను మానుకోవాలని డిమాండ్ చేశారు జేఏసీ నేతలు. తక్షణమే 4,000 కొత్త బస్సులు కొనుగోలు చేయడంతో పాటు స్త్రీ శక్తి రియంబర్స్మెంట్ డబ్బు పూర్తిగా ఆర్టీసీకి చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ ఉద్యమాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవటం లేదని, ప్రజలను పక్కుదావ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆరోపించారు. ఆర్టీసీని కాపాడేందుకు ప్రత్యక్ష కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలను, ప్రజలను పక్కదోవ పట్టించాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఈ ఉద్యమాన్ని ఏదో సామరస్యపూర్వకంగా శాంతియుతంగా చేస్తున్నటువంటి సందర్భంలో దీన్ని పరిగణలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా ఉండటం మాత్రం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకనంటే ఈ ఆర్టీసీకి సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకూడదనేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా నిర్వహిస్తూ ఉన్నాము. అది మధ్యకాలంలో 2-3 సార్లు చర్చలు జరిగినాయి. ఆ చర్చలు కూడా ప్రజలకి పక్కదావ పట్టించేటువంటి కార్యక్రమంగా మేము ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఆ చర్చల్లో ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్ ఉందో ఆర్టీసీలో ఉన్నట్టు ప్రవేశపెట్టేటువంటి విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీ కొనుగోలు చేయాలనేటువంటి అంశాన్ని పక్కదావ పట్టిస్తున్నారు. అలాగే పీఆర్సీకి సంబంధించి కూడా అదే అంశం. ఒక్క మాట మేము మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వం కానీ ఇంకోళ్ళు కానీ మీరు మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవని చెప్తున్నారు. మా ఉద్యోగాలు కాదండి, మేము అనుకునేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల నుంచి మేము కూడా వచ్చాము. మా వరకు కాదు, మాలాగా ఎలా వచ్చారో ప్రజల నుంచి ఉద్యోగస్తులుగా వాళ్ళు కూడా ఈ ఆర్టీసీకి రావాలని కూడా మనం చేస్తున్నాం. ఇంకొక అంశం, స్త్రీశక్తి పథకం వల్ల మీకు ఏ రకమైన ఇబ్బందులు పడరు అని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు స్త్రీశక్తి పథకం వల్ల మీరు ప్రత్యక్షంగా ప్రయాణం చేసేటువంటి ప్రయాణం ఏ రకంగా నరకం అనిపిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. రేపు రాబోయే బస్సులు ఇప్పటికీ ఇంకా తగ్గిపోతూ ఉంటే ఇదే సిబ్బందితోటి ఇదే తక్కువ బస్సులతోటి తిప్పితే రేపు ప్రయాణికులు విపరీతంగా పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ బస్సులు ఎలా సరిపోతాయో ఒక్కసారి ఆలోచించండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.